రేవంత్ రెడ్డి కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పినటువంటి ఏకైక ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్కు కాంగ్రెస్ పార్టీ భయపడిందా, కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గిందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పి బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తాం, అడుగు పెడతాం, నాకు క్యాడర్ ఉంది, 1,00,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు, బరాబర్గా నా పార్టీ తెలంగాణలో ఉంటుంది, పోటీ చేస్తామని ఆయన చెప్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గర స్టార్ట్ అయ్యి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి అబద్ధపు ఆరోపణల వల్ల నేడు తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే మా అయ్య జాగిరి అనే కాడికి వచ్చింది ఈ విషయం. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డది. పవన్ కళ్యాణ్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే తెలంగాణ నుంచి కూడా పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో జగన్ సభలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్కి నిజంగానే మరి పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆయన సభలకు అనుమతి ఇవ్వలేదా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అన్ని రకాలుగా జగన్ గారికి అయితే పర్మిషన్స్ వచ్చే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నా. జగన్ గారికి పర్మిషన్ ఇవ్వకుండా అయితే కూటమి ప్రభుత్వం ఎక్కడా అడ్డుకోలేదు. అదేవిధంగా మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండో బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు నన్ను ఎప్పుడూ అడ్డుకోలేదు, అక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే తెలంగాణలో ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. నన్ను అడ్డుకుంటే రాహుల్ గాంధీని కూడా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. రాహుల్ గాంధీ ఏమైనా తెలంగాణ వ్యక్తి, దక్షిణ భారతదేశంలో రాహుల్ గాంధీ అడుగు పెడతాడు, నా తెలంగాణలో నా తెలుగు రాష్ట్రంలో నేను అడుగు పెట్టకూడదా, ఇదెక్కడ నా ప్రాథమిక హక్కులను భంగం కలిగించడమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేసినాయి. సో ఇవన్నీ మాటలు పరిగణలోకి తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పి బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తాం, అడుగు పెడతాం, నాకు క్యాడర్ ఉంది, 1,00,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు, బరాబర్గా నా పార్టీ తెలంగాణలో ఉంటుంది, పోటీ చేస్తామని ఆయన చెప్తుంటే వీళ్ళు ఈ విధమైన క్రియేటివిటీ తోటి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చివరికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక పేరు అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి జనాలు చర్చించుకునే అంత స్కోప్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కల్పించింది. దీనికి జన సైనికులు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తారు అని చెప్పి స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది, మన అందరికీ తెలుసు. సో మరి ఈ కామెంట్స్ అనేవి రేవంత్ రెడ్డి గారి మీద ప్రభావం చూపినాయి. ఎందుకంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. గతంలో కూడా అనేక ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్తాడు, జనసేన పార్టీ గతంలో పోటీ చేసింది, పోటీ చేయొచ్చు, ఎవ్వరూ అడ్డుకోరు, అసలు జనసేన పార్టీ పోటీ చేస్తే మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆయన మాట్లాడుతూనే గతంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి సభకు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ జాగిరా అని చెప్పి ఆయన మాట్లాడేసరికి ఆయన మీద కొంతమంది కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మన అందరికీ తెలుసు. ఈ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ మా మంత్రులు మా ఎమ్మెల్యేలు సమాధానం ఆల్రెడీ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇష్యూ గురించి అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు జిహెచ్ఎంసీలో బరాబర్గా పోటీ చేస్తారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పినటువంటి ఏకైక ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్కు కాంగ్రెస్ పార్టీ భయపడిందా, కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గిందా? ఎందుకంటే రానున్న రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ గడ్డ మీద ఖచ్చితంగా జెండా పాతాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది గతంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీట్లు కూడా ఏ విధంగా ఉన్నాయో మనం అందరికీ తెలుసు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం మధ్యనే పోటీ అయితే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొనసాగింది. అయితే ఈసారి మరి ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ గడ్డ మీద జెండా ఎగిరేయాలి అంటే ఇక్కడ ఉండే సెటిలర్ల ఓట్లు కానీ అదేవిధంగా చాలా రకాల ప్రభావం చూపుతాయి. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆలోచించి ఒకవేళ జనసేన పార్టీ కనుక తెలంగాణకు వస్తే ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్లో పోటీ చేస్తే అని చెప్పి భావించరా. అదేవిధంగా సెటిలర్ల దృష్టిలో నెగిటివ్ వస్తుందని చెప్పేసి భావించరా. ఎందుకంటే
ఓన్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలతో ఆగిపోవు, తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే పక్కగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సీట్లు అనేది గతంలో బీఆర్ఎస్కి ఎడ్జ్గా ఉన్నాయి. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లించుకోవాలి అంటే ఇట్లాంటి తెలంగాణ ఆంధ్ర స్టేట్మెంట్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పేసి వాళ్ళు భావించినట్టుగా కనబడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ స్టేట్మెంట్స్ ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు, తెలంగాణకు రావచ్చు, మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే కొంతమంది విశ్లేషకులు అయితే ఈ విధంగానే అనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గిండా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్, బీఆర్ఎస్ పాలనలో మాత్రమే తెలంగాణ బాగుంది, నన్ను అడ్డుకోలేదు, ఎట్లాంటి విఘాతం అయితే కలగలేదు, కాంగ్రెస్ పాలనలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్పగానే ఖచ్చితంగా దీని ప్రభావం రెండు రాష్ట్రాల్లో అయితే గట్టిగా వినబడ్డది. అటు బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ వేని క్రియేట్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిరా, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుందని అని చెప్పి కాంగ్రెస్ భావించినట్టుగానైతే కనబడుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు అయితే ఆయన ప్రెస్ మీట్ సాక్షిగా మాట్లాడడం జరిగింది. తర్వాత అనేక రకాల మలుపులు తిరిగినటువంటి ఈ యొక్క అంశం ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గర స్టార్ట్ అయ్యి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి అబద్ధపు ఆరోపణల వల్ల నేడు తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే మా అయ్య జాగిరి అనే కాడికి వచ్చింది ఈ విషయం. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే అంత చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా బలంగా ముందుకెళ్తాడు, నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తాడు, తెలంగాణలో బరాబరుగా అడుగు పెడతా, తెలంగాణలో నన్ను అడ్డుకుంటే అది నా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమే అయితే అని చెప్పి ఆయన రాజ్యాంగ స్ఫూర్తితో ఏదైతే మాట్లాడిండో ఈ మాటలని నేషనల్ వైడ్గా జాతీయ వ్యాప్తంగానైతే ఇబ్బంది క్రియేట్ అయ్యే విధంగా కాంగ్రెస్కు కనబడే విధంగానే పవన్ కళ్యాణ్ గారు మాటలే ముఖ్యంగా చివరికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక పేరు అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి జనాలు చర్చించుకునే అంత స్కోప్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కల్పించింది. దీనికి జన సైనికులు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తారు, మా పార్టీకి ఇంత పెద్ద స్కోప్ కల్పించినందుకు. రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్ తెలంగాణలో కూడా పనిచేస్తారని జన సైనికులు అంటారు. మరి మీ అభిప్రాయం, నిజంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం తెలంగాణలో ఉంటుందా అనడానికి మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.